అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము కోళ్ళల్లో గుడ్డు ఎలా ఉత్పత్తి అవుతుంది, దాని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. కోళ్ళ అండాశయంలో కొన్ని వేల అండాలు డార్మెంట్ దశలో ఉండిపోతాయి. ఇవి ఒక వయసు వచ్చిన తర్వాత కోడిలో ఒక్కొక్క అండము రోజుకు ఒక్కొక్కటి డెవలప్ అయ్యి అది గుడ్డు రూపంలో మనకు బయటికి విడుదలవ్వడం జరుగుతుంది. మామూలుగా మనం చూసేటువంటి గుడ్డులోని పచ్చసొననే అండము, దాని చుట్టూ తెల్లసొన పెంకు ఏర్పడి మనకు గుడ్డు రూపంలో రోజుకొకసారి ఒక గుడ్డు బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ కోసం మనకు పుంజుకోడి పెట్టకోడిని దాటవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. సో ఇది నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అయితే పల్లెల్లో మనం చూస్తున్నప్పుడు పుంజుకోడి దాటడం వల్ల గుడ్డు పెడుతుంది. అలాంటి గుడ్లను ఏమంటామంటే ఫలదీకరణం చెందిన గుడ్లు అంటాము. అంటే ఆ గుడ్లను పొదగ వేసినప్పుడు మనకు వాటి నుంచి పిల్లలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా హ్యాచరీలలో ఏం చేస్తారంటే ఈ నార్మల్గా ఇప్పుడు లేయర్ ఫామ్స్లో మనకు వచ్చేటువంటి గుడ్లు ఇవన్నీ కూడా ఫలదీకరణం చెందని గుడ్లు. అంటే వాటిని పొదగ వేస్తే మనకు పిల్లలు బయటికి రావు. సో ఇవి నార్మల్గా రోజుకు ఒకసారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి బయటకు వచ్చేటువంటి గుడ్లు అన్నమాట. కానీ ఒకవేళ మనకు ఫలదీకరణం చెందిన గుడ్లు కావాలి అని అంటే హ్యాచరీలో పౌల్ట్రీ హ్యాచరీలో వాళ్ళు చేసే పని ఏంటంటే కృత్రిమ గర్భధారణ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇందులో ఒక పుంజుకోడిని పట్టుకొని దాని యొక్క క్లోయేకా వద్ద మెల్లిగా మసాజ్ చేసినట్లయితే మనకు తెల్లటి చిక్కటి పాలర్లాగా ఉన్నటువంటి సెమన్ లేదా వీర్యం అనేది రావడం జరుగుతుంది. దానిని మనము సిరంజ్ ద్వారా, ఇన్సులిన్ సిరంజ్గా దీనిని వాడతారు. గ్లాస్ స్పెకులంలో ఈ సెమన్ని కలెక్ట్ చేసుకొని ఇన్సులిన్ సిరంజ్ ద్వారా పైన నీడిల్ని కట్ చేసి దాన్ని ఈ సెమన్ను మనము కోడిపెట్టల్లోని ఎడమ వైపు అండము యాక్టివ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎడమ వైపున ప్రెస్ చేసినట్లయితే వెజైనా బయటికి వస్తుంది. అక్కడ మనము ఈ వీర్యాన్ని ఇన్సెమినేషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని కృత్రిమ గర్భధారణ అంటాము. ఇది హ్యాచరీలలో చేస్తారు. ఇలా ఒకసారి చేసినట్లయితే 4 రోజులు వరుసగా మనకు ఆ కోడి పెట్టే గుడ్లు ఫలదీకరణం చెందిన గుడ్లు బయటికి వస్తాయి. అలా వచ్చిన గుడ్లను హ్యాచరీలలో ఇంక్యుబేటర్స్ సహాయంతో వాటిని 21 రోజులు పొదగవేసి తర్వాత వచ్చినటువంటి పిల్లలను మనకు బయట ఫీల్డ్కు సప్లై చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.